హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్లతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కోడిగుడ్డు పచ్చడి అనేది చాలా అంటే చాలా బావుంటుందండి టేస్టు. నోటికి కారంగాను, పుల్లగాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో, మరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఏం లేదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న ఎగ్స్‌ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 2 చెంచాల ఆయిల్ వేసి మనం మిక్స్ చేసుకున్న ఎగ్స్‌ని అందులో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో ఇలా ఒక స్టాండ్ ఉంచి అలాగే ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా వేసి మనం ఎగ్స్ వేసుకున్న బౌల్‌ని పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా ఒక మూతను వేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే 15 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసుకుంటే మనకు ఎగ్స్ చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి తీసుకోవాలి. ఎగ్స్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత షాక్‌తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మరొక కడాయి తీసుకొని అందులో 4 చెంచాల దాకా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్‌ని కూడా వేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఎగ్స్ పొంగేలా ఫ్రై చేసుకుంటే మనకు ఎగ్స్ అనేది బాగా కాలినట్లు. ఇలా ఫ్రై చేసి మరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక చెంచా అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 2 చెంచాల కారం వేసి అలాగే 2 చెంచాల ధనియాల పౌడర్ కూడా వేసి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం దాకా బాగా కలుపుకుంటే మనకు కోడిగుడ్డు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి తీసుకోవాలి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుందండి. మనకు చానా సింపుల్‌గా కోడిగుడ్ల పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. సో, దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ కోడిగుడ్ల పచ్చడి రైస్‌లో కలుపుకొని తింటే చాలా రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. సో, మీరు ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచ్.